మా బ్రదర్ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. అక్కడ ఓపెనింగ్ ఉండటం వల్ల నన్ను రిఫర్ చేశాడు. కాబట్టి నీకంటే నాకు ముందు జాబ్ రావచ్చు. ఇక్కడ జాబ్ రావటానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అంతేకాని మా ఫ్రెండ్‌కి జావాలో జాబొచ్చింది, డాట్ నెట్‌లో జాబొచ్చింది, లేదా టెస్టింగ్‌లో జాబొచ్చింది, లేక డెవాప్స్‌లో జాబొచ్చింది. ఓకే. అయి నేర్చుకుంటే బాగుండు అనే ఇంటెన్షన్ మీరెప్పుడు చూసుకోవద్దు. మీరు నేర్చుకున్న కోర్స్‌ని పర్ఫెక్ట్‌గా మీరు ఎప్పుడైతే టైమ్ స్పెండ్ చేయగలుగుతారో అది ఖచ్చితంగా మీకు జాబొస్తుంది. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది స్టడీ కాదండి. ఎందుకంటే మన ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్. ఫస్ట్ ఇయర్ అయిపోతే సెకండ్ ఇయర్, సెకండ్ థర్డ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయిపోతుంది బీటెక్. కానీ నెక్స్ట్ 25 ఇయర్స్ నువ్వెలా ఉండాలి? నీ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి? అంటే నెక్స్ట్ నీ జనరేషన్ అంటే మన జనరేషన్ ఎలా ఉండాలి? అంటే మన ఫ్యామిలీ మన మీద ఎలా డిపెండ్ అయ్యింది అనేది చెప్పటానికి మనం నేర్చుకున్న ఇవి కోర్సెస్ అండి. ఏదో టెంపరరీగా ఏదో 1 ఇయరో, 2 ఇయర్సో, 3 ఇయర్స్ అయితే ఎవరో హెల్ప్ చేస్తారు మీకు లోపలికెళ్ళిన తర్వాత. బట్ నెక్స్ట్ మీరు లాంగ్ టర్మ్ మీ కెరియర్ ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేయాలి అంటే, మీరు చదివితేనే జాబొస్తుంది. జాబొచ్చిన తర్వాత, ఆ చదివిన దాన్ని మనం ప్రాక్టికల్‌గా ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతామో, అప్పుడు మాత్రమే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. మీరు ఒకటి ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే, దాని గురించి తెలుసుకోవాలి. నేను జాబ్ రాకముందు మిమ్మల్ని ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఏం వర్క్ చేయాలి? ఏం చదవాలి? దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అనేది బిఫోర్ జాబ్ వి నీడ్ టు వర్కింగ్ ప్రాక్టికల్లీ యువర్ సెల్ఫ్. అలా అయితేనే మీరు ఎక్కువ రోజులు మీ కెరియర్‌లో సర్వే అవ్వగలరు. కాబట్టి చాలామంది చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. జాబ్ వచ్చినా రాపోయినా అది 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా యూ కెన్ ఫోకస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్. మీరు దాని మీద ఒక సబ్జెక్ట్‌ని ఫోకస్ చేస్తే మీరు ఖచ్చితంగా మీరు ఎక్స్‌పర్ట్ అవుతారు ఎప్పటికైనా. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఫోకస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్. థాంక్ యూ.